మీకు గుర్తుండాల ఎన్నెన్ని మాటలు చెప్పినరు, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి అని చెప్పి ₹1,00,000 ఇస్తాడు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. రైతన్నలనైతే ఎన్నెన్ని మాటలు చెప్పిండో మీకు యాదుకుండాలి. మీరు ఇప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఉరుకున్రి బ్యాంకుకు, జల్దీ ఓన్రి. నేను డిసెంబర్ 9 నాడు సీఎం అవుతున్నా, ఉరుక్కుంటా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, ఒక్క సంతకం పెట్టి మొత్తం మాఫ్ చేస్తా పోయింది అన్నారు. కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, 15 రోజులు ఆగుమన్నారు. ఆడబిడ్డలకైతే చెప్పిండు, నెలకు కోడలుంటే 2,500, ముసలవ్వు ఉంటే నెలకు 4,000, ముసలాయన ఉంటే ఆయనకు మరొక 4,000. ఇంట్లో ఇద్దరుంటే కూడా, అవ్వ తాత ఇద్దరుంటే కూడా కేసీఆర్ ఒక్కలకే ఇచ్చిండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత ఇగో చెప్పుకుంటా పోతే మేము మొన్న కూర్చొని కూడినాం. వీళ్ళు ఎన్ని చెప్పిర్రా నాయన మాటలు గినిగానం చెప్పిర్రు, ఎన్ని వెళ్ళినాయి అంటే ఇది మనం పెట్టలే పేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని కూడితే కరెక్ట్గా ఎన్ని వెళ్ళినాయి అంటే 420 హామీలు వెళ్ళినాయి. సరిగ్గా 420 హామీలు. ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, వాళ్ళ మేనిఫెస్టోల, రైతు డిక్లరేషన్ల, మహిళా డిక్లరేషన్ల, యూత్ డిక్లరేషన్ల అన్ని కలిపి తీస్తే ఎన్ని వెళ్ళినాయి అంటే సరిగ్గా 420 హామీలు. సరిగ్గా హామీలు ఇచ్చిండ్రు, గద్దెనెక్కిండ్రు. మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, అగో 100 రోజులు కూడా కాలే, ఇప్పుడే మాట్లాడతారు. గింత గిరితమైంది మీకు, ఆగమవుతున్నారు. మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నారు, మేము వచ్చి 100 రోజులు కాలే ఇప్పుడే తిడతారా అన్నారు. మనం తిట్టలేదు, కొట్టలేదు, మనం ఏం అనలేదు. జరిగింది ఏంటి అంటే ఆ 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. నేను ఒక మాట మీకు చెప్తా, మీరు ఒక్కసారి మనసుకి ఎక్కించుకొని. నేను కరీంనగర్ పోయినప్పుడు నాతో ఒక రైతు అన్న, శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన అన్నాడు నాతో, అన్న కేసీఆర్ ఉంటే ఏం చేస్తున్నానో తెలియదు కానీ మాకు మాత్రం అమ్మతో నీళ్ళు ఇస్తుండే, ఈ పరిస్థితి కేసీఆర్ ఉంటే రాకపోతుండే అనే మాట అన్నాడు. ఇలా మొత్తం రాష్ట్రంలోని రైతుల మాట గదే, కేసీఆర్ ఉంటే ఏదో ఒకటి చేస్తుండే, నీళ్లు తెస్తుండే. నిజంగా కూడా కేసీఆర్ ఉంటే బరాబర్ నీళ్లు తెస్తుండే, మేడిగడ్డను రిపేర్ చేస్తుండే. ఎట్లా అంటారా? కేసీఆర్ డిసెంబర్ 3 నాడిగిన ముఖ్యమంత్రి అయితే అదే సాయంత్రం అదే రోజు మొత్తం కాంట్రాక్టర్లను, బిన్ట్రాక్టర్లను, ఎవడైతే ఆ పనిచేసేవాడు ఉంటాడో గుత్తేదారులను అందరిని పిలిపించి కూర్చోబెట్టి, నాకు మీరేం చేస్తారో తెలియదు, 2 నెలల మొత్తం మళ్ళా పకడ్బందీగా పొక్తా కావాలి, దానికోసం అవసరమైతే దేశంలో ఉండే 5,000 టిప్పర్లు తీసుకురండి, 4,000 ప్రొక్లైన్లు తీసుకురండి, మొత్తం ఆడ పని పెట్టుండ్రి, 2 నెలలు నాకు కావాలి, మా రైతులకు నీళ్ళు ఇస్తా అని చెప్పి గల్లబట్టి పని చేపిస్తుండే, కూర్చోబెట్టి పని చేస్తుండే. ఒక గది, ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన కమిట్మెంట్ గది. అంతేగాని బట్టగాల్చి మీదేయాలి, నేను గద్దెనెక్కినకు కూడా ఇంకా ఇదివరకు ఉన్నోని తిట్టాలి, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, అడ్డంపడు. ఇలా నిజంగా మేడిగడ్డ రిపేర్ అయిపోతే ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే ఇలా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ 13-14 జిల్లాల్లో 1 ఎకరం కూడా ఎండే అవసరం ఉండదు, 1 ఎకరానికి కూడా ఇవాళ ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలా వర్షకాలం అయిపోయి నీళ్లు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉంటుండే. ఎండాకాలంలో కూడా ఇలా బ్రహ్మాండంగా గొంతు ఎండిపోకుండా తాగునీటికి కూడా గోస లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుండే. అయినా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే వెంటనే రిపేర్లు చాలు చేయి. ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు, ఈరినపల్లికి వస్తే వచ్చిండా, ఎన్నడని వచ్చిండా, మొన్న మొదటిసారి వచ్చిండా. ఈరినపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే? మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా, ఎన్ని పైసలు ఇచ్చిండు వీరినపల్లికి? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట? ఒక బడి కట్టిండ, గిట్లా ఒక గుడి కట్టిండ, పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా, రాముడు మావోడే అంటాడు కదా, జై శ్రీరామ్ అంటాడు కదా, ఒక గుడి కట్టిండా? ఓ సేవలాల్ గుడి కట్టిండా ఆయనన్నా? ఏం చేసిండు మరి బండి సంజయ్ ఈ 5 ఏళ్ళు? మీకు ఒకటి నేర్పించిండు, క్యాలెండర్ నేర్పించిండు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఏం దేవుడు అన్నా. కాబట్టి దానికి ఎంపీ ఎందుకు మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. పంతులు నడితే ఆయన చెప్తాడు ఏం దేవుడు, ఏం క్యాలెండరు, ఏం వారం. మంగళవారం ఏ దేవుడు, బుధవారం ఏ దేవుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం వెంకటేశ్వర స్వామి, హనుమంతుంది ఏం దినమే, మంగళవారం హనుమంతు. ఇది మనకు గుడెరికే. నేనేమంటున్నా, గది చెప్తానికి ఎంపీ కావన్నా నీకు?
గట్టిగా ఉన్నావు అనుకో, ఏమయ్యా బండి సంజయ్ నువ్వేం చేసినావు 5 ఏళ్ళు ఎంపీగా ఒక్క పని చేసినావా, ఒక ఊరికి వచ్చినావా అంటే అయ్యి అట్లాంటావా నన్ను, నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాను అని అన్నాను. నేనేమన్నా నువ్వు ధర్మం కోసం పనిచేస్తాను అయితే సపరేట్గా మఠం పెట్టుకో, ఆశ్రమం పెట్టుకో. మాకు గీడ ఒక ఆయన ఉన్నాడు ఎల్లరెడ్డిపేట కాడ, ఆయన పేరేందో ఓమోజయనో స్వామీజీ ఉన్నాడు, ధర్మం కోసం ప్రచారం చేసుకుంటాడు. నువ్వు కూడా మఠం పెట్టుకో, ఆశ్రమం కట్టుకో, ధర్మం ప్రచారం చేసుకో. నీకు దానికి ఎంపీ పదవి ఎందుకు పని లేక? ఎంపీ అంటే ఆయన ఏం చేయాలి? వినోద్ కుమార్ లెక్క పార్లమెంట్లో కరీంనగర్కి ఏం కావాలనో అడగాలి, మా ఈర్నపల్లికి ఏం కావాలనో అడగాలి, ప్రజలకు ఏం కావాలనో చెప్పాలి. గవి ఎన్నడూ లేదు. ఆయనకు మాట్లాడరాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్లో మాట్లాడుకొని తెలుగులో మాట్లాడుతారంటే ఈయన తెలుగు ఎవరికి అర్థం కాదు. మనకు తప్ప కరీంనగర్లో ఎవరికి అర్థం కాదు. ఏ భాషలో మాట్లాడాలి చెప్పు? ఇది బాధ. ఇక అసలు మనం ఎంపీ ఎత్తింది ఆగమై. ఇప్పుడు మళ్ళీ రేపు ఏమన్నా అంటేనేమో ఒక బాధ, గీత మాట అంటావా అంటాడు. నిజంగా ఏం చేసిండే 5 ఏళ్లలో? పిల్లగాన్లకు నెత్తి నిండా మతం పేరు మీద విషం ఎక్కిచ్చుడు తప్ప ఒక్క బుడ్డ పైస పని చేసిండా? మోడీ గారు అంటాడేమన్నా అంటే ఎంపీ అంటాడు ఏం పని చేయాలి? ఎంపీ అంటే ఆయనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఆయన పార్లమెంట్ పోవాలి మొదలు. బండి సంజయ్ హాజరు, అక్కడ హాజరు శాతం ఎంతో ఎరికేనా మీకు? 5% కూడా లేదు. అంటే 100 రోజులు పనిచేస్తే పార్లమెంట్ 5 రోజులు కూడా పోలే ఆయన. ఆడికి బడి దొంగ, కరెక్ట్ మాట. పార్లమెంట్కి ఓడు పోతేమని అడుగుతాడంటే అడగడు. పోనీ మోడీ నాకు బాగా క్లోజ్ అని చెప్పి అప్పుడప్పుడు పోయి ఆలమించుకొని ఫోటోలు దిగుతాడు. పోనీ మోడీని అడగచ్చు కదా, నా కరీంనగర్ పార్లమెంట్లో ఒక IIIT ఇయ్యి, ఒక మంచి విద్యా సంస్థ ఇయ్యి, నాకు ఒక ఇండస్ట్రీ ఇయ్యి, మా వాళ్ళకు మా గిరిజన ప్రాంతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇయ్యి, ఇక్కడ అభివృద్ధి కోసం ఇంక కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఇయ్యి, ఒక పెద్ద గుడి కడతా 200 కోట్లు ఇయ్యి, ఇవన్నీ అడగచ్చు కదా. ఏది అడిగింది లేదు, 5 ఏళ్ళు మాట్లాడింది లేదు. ఇక్కడ కేసీఆర్ని తిట్టాలి, ఊరి మీద పడాలి, బొబ్బ పెట్టాలి, పిల్లగాళ్ళని ఎత్తికారాబ్ చేయాలి. కానీ నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటా గాలి తిరిగేటోడు కావన్నా, లేకపోతే కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడేటోడు కావన్నా ఆలోచించుడు తప్ప ఆగం కాకుండ్రి.